హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమ్యు బ్లాగ్స్. ఈ రోజు వీడియో ఏంటో తెలుసా? మా సమ్యు బర్త్డే కోసం మేము బట్టలు అయితే షాప్ చేసామండి. అవి ఎవరు కొన్నారు, ఏం బట్టలు కొన్నాము అనేది మీకైతే చూపిపోతున్నాను. నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫస్ట్ అయితే మా అత్తమ్మ మామయ్య, అదే వాళ్ళ నానమ్మ వాళ్ళ తాతయ్య కొన్న డ్రెస్ అయితే చూపిస్తాము. చూడండి, అంటే సరిగ్గా ప్లేస్ లేక పక్కనే అయితే పెట్టుకున్నాము. చూడండి, అది అమ్మ 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 అంటుంది, అంటే దానికి బాగా నచ్చింది. ఇదండి ఈ డ్రెస్. ఇది చూడండి, మా అత్తమ్మ అయితే ఈ హ్యాండ్స్ బాగున్నాయి, కొంచెం మోడర్న్ గా ఉందని తీసుకుంది. చూడండి ఇక్కడ, చూడండి ఏమంటున్నారు, చూడండి సమ్యు అమ్మ అమ్మ అంటుంది. తీసేయాలంట, తనగా తీసుకుంటుంది. మేకప్ వేసుకుంటుంది సమ్యు. చూడండి చాలా బాగుంది కదా. మీకు తెలిసి సమ్యు బర్త్డే ఎప్పుడు? జూలై 29. నచ్చింది డ్రెస్. ఇదైతే మా అత్తమ్మ మామయ్య దానికోసం తీసిన డ్రెస్ అన్నమాట, ఫస్ట్ డ్రెస్. అండ్ దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం. చూసాం కదా. ఇదైతే ఎవరు తీసేది తెలుసా? వాళ్ళ డాడా. బాగుందా? చూడండి, ఇదైతే ఈ డ్రెస్ సమ్యునే సెలెక్ట్ చేసుకుంది. ఎందుకు అంటే ఈ ఫ్లేవర్ దానికి బాగా నచ్చింది అనమాట. చాలా కొత్తగా కూడా ఉంది. మనం పిల్లలకి బట్టలు తీసుకునేటప్పుడు గుచ్చుకుంటాయేమో లేదో అని చూసుకుంటాం కదా. ఇది ఎలా ఉందంటే క్లాత్ సాఫ్ట్ గా ఉంది అండ్ చాలా బాగుంది. దీంట్లో నెక్స్ట్ సైజ్ అడిగాము, ఇది చాలా చిన్నదిగా ఉంది అని. బట్ లేదు, కాకపోతే మాకు నచ్చింది కాబట్టి 1 or 2 టైమ్స్ వేసినా సరిపోతుంది అని అయితే తీసుకున్నాము. మాకైతే బాగా నచ్చింది, మాకే కాదు సమ్యుకి కూడా బాగా నచ్చింది. అండ్ అదే సెలెక్ట్ చేసుకుంది ఈ డ్రెస్, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వాళ్ళ అమ్మమ్మ తాతయ్య తీసిన డ్రెస్ అయితే రివీల్ చేయబోతున్నాము. అంటే అదేమి తనకు నచ్చింది కొనుక్కోలేదు, అండ్ నాకు నచ్చిందే కొన్నాము. పెట్టేంటి పెద్దదిగా ఉంది అనుకుంటున్నారా? డ్రెస్ కూడా చాలా పెద్దగానే ఉంది. ఫ్రంట్ అయితే ఇలా ఫ్లవర్ వచ్చింది. వా, డిజైన్ సూపర్ ఉంది. చూడండి, నాకు డిజైన్ కంటే ముందు కలర్ బాగా నచ్చింది అనమాట. ఇది ఇలాంటి డ్రెస్సే నేను ఇన్స్టాగ్రామ్ లో ఒక పేజ్ లో అడిగితే 15,000 చెప్పారు. అండ్ ఇది నాకు తక్కువకే వచ్చింది. చాలా బాగుంది అండ్ హెవీగా ఉంటుంది కూడా. ఇలాంటివే కదా పిల్లలు బర్త్డేస్కి వేస్తే బాగుంటాయి. అండ్ ఆ ఉద్దేశంతో ఇదైతే నచ్చి తీసుకున్నాను. అండ్ అది కూడా కాకుండా మనం గుచ్చుకోకుండానే తీసుకుంటాము. మనం పక్కాగా ఏది చూస్తామంటే డ్రెస్ హెవీగా ఉందా, అది కాదు, ముందు గుచ్చుకుంటాయో లేదో చూస్తాము. ఇలాంటి 3 years పిల్లలకైతే మనం సాఫ్ట్గా ఉండేదే వేయాలి. అండ్ ఇది చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇవన్నీ మేమేదో ఎక్కడెక్కడో కొన్నామని అనుకోమాకండి, మా నెల్లూరులోనే కొన్నాము. చాలా బాగా వచ్చింది. ఇదైతే నాకైతే బాగా నచ్చింది. దానికి ట్రైల్ వేద్దామని ఒకసారి వేసి చూపిస్తే చాలా బాగా అనిపించింది నాకు. బుడ్డకోడి లాగా ఉంది నిజంగానే. మా నాని అయితే సమ్యుని బుడ్డకోడి అంటుంటాడు. సేమ్ అది ఈ డ్రెస్ లో అట్లనే ఉంది. చాలా బాగా అనిపించింది, అందుకే ముందు వెనక చూసుకోకుండా కొనేసాను. అండ్ ఇది కొనడం కంటే ముందు ఇంకొక డ్రెస్ అయితే నేను మామ్ అండ్ డాటర్ డ్రెస్ అయితే నేను కుట్టించాను, అది కూడా చూపిస్తాను. తడా, ఇదైతే నేను మీషోలో తీసుకున్న శారీ అనమాట. ఇది అది చూడండి ఎలా అరుస్తుందో, అంటే దానికి బాగా నచ్చింది అనమాట డ్రెస్. ఇది మామ్ అండ్ డాటర్ డ్రెస్. ఫస్ట్ అయితే అవి కొనక ముందే నేను సమ్యు ఇది వేసుకుందాం అని అనుకున్నా. నా డ్రెస్ కూడా చూపించు సుదీక్ష. అంటే కలరు ఇదంతా సాఫ్ట్ గా ఉంది, నాదైతే హెవీగా వచ్చింది. ఇది చూడండి ఎంత పెద్దగా వచ్చిందో. ఫస్ట్ ఇదే వేసుకుందాం అనుకున్నాము. అది చూడండి ఎట్లా అరుస్తుందో. డ్రెస్సులు బాగా నచ్చాయంట దానికి. మేమిద్దరము మామ్ అండ్ డాటర్ డ్రెస్ వేసుకుందాం అనుకున్నాము. ఇప్పుడు ఇన్ని రకాలు డ్రెస్సులు చూసేటప్పటికి ఇది అంతగా నచ్చట్లేదు నాకు ఇప్పుడు. అదనమాట మా బుట్టిదానికి. అండ్ ఇంకా ఉన్నాయి, ఇవే కాదు, పక్కన పెట్టేసి దీక్ష. నా బర్త్డేకి అయితే నేను ఒక్కదాన్ని డ్రెస్ తీసుకుందాం అనుకున్నా, కానీ షాప్లోకి వెళ్ళిన తర్వాత మనసు మారిందనమాట. బర్త్డేకి పనికొస్తుంది కదా, గ్రూప్ ప్రవేశానికో బర్త్డేకో అండ్ లేకపోతే ఇంక దేనికైనా వేద్దాము అన్న ఉద్దేశంతో ఈ డ్రెస్ తీసుకున్నాను. ఇలాంటివైతే మా సమ్యు లాగేస్తూ ఉంటుంది, నోటితో కొరికేస్తూ ఉంటుంది ఇలాంటి బాల్స్. అది చూడండి ఎట్లా అరుస్తుందో.
పెద్ద లిప్స్టిక్ పూసుకోవాలి. ఇప్పుడే దానికి మేకప్ కావాలంట. నేను ఏమన్నా అన్నానంటే వాళ్ళ డాడాకి చెప్పొద్దు నా మీద. సో అందుకే నేనేం అనట్లేదు, దాని సౌండ్స్ పట్టించుకోమాకండి. మా ఇద్దరు చదువుతుంది. ఇది చాలా సాఫ్ట్ గా ఉంది, క్లాత్ కూడా. మమ్మా ప్లీజ్ చూడండి, బాగుంది కదా. ఇది కూడా నచ్చిందా మీకు? అండ్ ఇంకొకటి ఉంది, ఒక్కటి కాదు రెండు. వాళ్ళు అది చూడండి, వాళ్ళ నాన్నమ్మకి దెబ్బ అని చెప్తుంది. అండ్ ఇంకొకటి టడా, ఇదైతే కాటన్ డ్రెస్. నేను సమయం ఇద్దరం కుట్టించుకున్నాము మా నాన్న చేత. దీనికైతే ఇట్లా హ్యాండ్స్ పెట్టించాను. అండ్ ఇంకా వేయలేదు ఇది. చిన్నపిల్లలకి ఇలాంటి హ్యాండ్స్ అయితే చాలా బాగుంటాయి. ఈ డ్రెస్ చూడండి. మా సమయుకి బట్టలకు పొదవే ఉండదు అనమాట. వాళ్ళ నానమ్మ, వాళ్ళ తాతయ్య, వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ డాడా, మమ్మ అంటే నేనే మమ్మ. మేమందరం తీస్తూనే ఉంటాము. మమ్మ చూడండి కొట్టొద్దు దాన్ని. అండ్ ఇంకొక డ్రెస్ ఉంది, అది ఎవరు పెట్టారో తెలుసా? ఇదైతే చాలా స్పెషల్. ఎందుకు అంటే ఇంట్లో తిని ఖాళీగా కూర్చోలేక మిషన్ నేర్చుకుందామని అయితే వెళ్తున్నాను. నాది సమయం సేమ్. నాది చూడమంటారా? అది తీసుకురావడానికి వెళ్తుంది. అండ్ అది కూడా కాకుండా మా సమయుకి ఇది నేను స్పెషల్ నాకు, ఎందుకంటే నేనే కుట్టాను దానికి. ఇది చూడండి, ఇలాగైతే హ్యాండ్స్ పెట్టాను. అట్లా అనుకుని నేను పెద్ద టైలర్ అనుకోమాకండి, అంత సినిమా లేదు. ఇదే ఫస్ట్ టైం కూడా 1 or 2 డ్రెస్సెస్ కుట్టాను అంతేను. కాకపోతే ఇది బాగా వచ్చింది. చూడండి హ్యాండ్స్ చూడండి. అమ్మ నచ్చిందా డ్రెస్? బాగుందా? నాది అంటుంది. చూడండి. అండ్ సుదీక్ష అయితే వెళ్ళింది తీసుకురావడానికి. అండ్ ఒకటి కాదు రెండు కాదు, దీనికి ఎన్ని డ్రెస్సులు తీసుకున్నామో నేనైతే కౌంట్ చేసి చెప్తాను. 1 2 3 4 5 6 7 డ్రెస్సెస్ అయితే తీసుకున్నాము. అండ్ అన్ని తన బర్త్డే కనే కాదు, కాకపోతే ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా తీసుకున్నాము. అండ్ సుదీక్ష అది వచ్చేసి కనిపించట్లేదంటే, వచ్చి అడుగుతుంది ఎక్కడ ఉందని. మిషన్ దగ్గర ఉంది, మిషన్ దగ్గర ఉంది. ఓకే, అన్ని ఎతికించాలి. మా అత్తమ్మతో సగం జుట్టు పద్ది మా సుదీక్షతో, మా అత్తమ్మకి. దానికి మేకప్ కావాలంట. మా సమయుని ఎవరికైనా కావాలంటే చెప్పండి, ఇస్తాము. మీరు కూడా షాపింగ్ చేసుకోవాలా? అది చూడండి తీసుకొచ్చింది. కష్టపడి గుట్టే బాగుందంతా అని అనింది. అది బాగలేదని చెప్పుంటే అసలు ఎప్పుడు గుట్టుండేదాన్ని కాదు. ఇదిగోండి, అక్క చెల్లెలు డ్రెస్లు వేసుకుంటారంటే దానికి హ్యాండ్స్ ఇలా అయితే పెట్టాను సుదీక్షకి. సమయుకి అయితే ఇట్లా పెట్టాను. అండ్ ఇది కుట్టుకొని వచ్చిన తర్వాత నాకెందుకు హ్యాండ్స్ ఇట్లా పెట్టలేదు, నేను వేసుకుంటాను కదా అని అంటది. అది ఇలాంటి క్లాత్ అసలు వేసుకోదు అది, కాకపోతే కావాలని అడిగింది. మా కన్నయ్య అయితే సమయు అత్త పొట్లో నుంచి వచ్చింది కాబట్టి సమయుకి స్పెషల్ గా కుట్టద్ది. నువ్వు పొట్లో నుంచి రాలేదు కదా, నీకెంత కుట్టద్దు అత్త అని అడుగుతున్నాడు నన్ను. కొట్టాలి వాడిని. అండ్ ఇంకోటి కూడా కుట్టింది తెలుసా నాకు, అత్తకు కూడా. మేమిద్దరం కూడా కుట్టుకున్నాము. ఫైనల్ గా ఇవి మా సమయ బర్త్డే కోసం మేము షాపింగ్ చేసిన బట్టలు. నచ్చిందా వీడియో? సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. మీరు ఈ డ్రెస్సులు చూసిన మీ పిల్లలకి ఇలాగే కొనాలనుకుంటున్నారా? నెల్లూరుకి నో ప్రాబ్లం. నెల్లూరులో చాలా షాపులు ఉన్నాయి. మేమైతే షాపులు అయితే చెప్పము ఎక్కడ కొన్నాం ఏంది అని. ఎందుకు అంటే ఒక్కొక్క షాప్ లో తీసుకున్నాం. దానికి నచ్చిందా వీడియో? సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.